లోక్సభ ఎన్నికల్లో వరుసగా మూడోసారి బీజేపీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడిపై ఊహాగానాలు మొదలయ్యాయి. కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి దక్కడంతో బీజేపీ క్యాడర్లో చర్చ ఊపందుకుంది. కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంతో పాటు పార్టీ బలోపేతంపై కూడా బీజేపీ హైకమాండ్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. తెలంగాణ నుంచి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి మరోసారి కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఇక తెలంగాణలో కూడా నూతన అధ్యక్షుడు రాబోతున్నట్లు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఒక నేతకు ఒకటే పదవి అనే నినాదం బీజేపీలో ఎప్పటినుంచో ఉంది. అయినప్పటికీ గత అసెంబ్లీ ఎన్నికల ముందు బండి సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డిని అధ్యక్షుడిగా బీజేపీ అధిష్టానం నియమించింది. సుమారు ఏడాది కాలంగా కేంద్ర మంత్రిగా, పార్టీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి 2 పదవుల్లో కొనసాగారు. కిషన్ రెడ్డి మరోసారి కేంద్ర మంత్రి కావడంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి మార్పు అనివార్యమైందని సమాచారం. అధ్యక్ష మార్పు ఉంటుందని, కొత్త అధ్యక్షుడు వస్తాడని స్వయంగా బీజేపీ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేయడంతో అధ్యక్ష పదవి కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. అధ్యక్ష పదవి కోసం ప్రధానంగా ఎంపీలు ఈటెల రాజేందర్, డీకే అరుణ, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు పోటీ పడుతున్నట్లు కాషాయ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. బీసీ నేత కావడంతో ఈటెలకు బాధ్యతలు కట్టబెట్టే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి అనే చర్చ పార్టీలో బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం మల్కాజిగిరి ఎంపీగా గెలవడం, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2 సార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేయడం, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించడం, పార్టీలకు అతీతంగా విస్తృత పరిచయాలు ఉండటం, జాతీయ నాయకత్వంతో ముఖ్యంగా అమిత్ షా అండదండలు కూడా ఈటెల రాజేందర్ కు కలిసొచ్చే అంశాలని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు బీసీ సామాజిక వర్గానికి చెందిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా అధ్యక్ష రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈటెలకు కాకుండా బీసీ సామాజిక వర్గంలో మరో నేతకు ఇవ్వాలనుకుంటే ధర్మపురి అరవింద్ కు అధ్యక్ష బాధ్యతలు దక్కే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. డీకే అరుణ సైతం బీజేపీ అధ్యక్షురాలు రేసులో ఉన్నారనే చర్చ నడుస్తోంది. తాజాగా మహబూబ్ నగర్ ఎంపీగా డీకే అరుణ ఘన విజయం సాధించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో డీకే అరుణ విజయం సాధించడంతో ఆమెకు కేంద్ర మంత్రి పదవి దక్కుతుందని భావించారు. కానీ కేంద్ర మంత్రివర్గంలో ఆమెకు స్థానం కల్పించలేదు. దీంతో మహిళా కోటా కింద ఆమె అధ్యక్ష రేసులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి అనే ప్రచారం జరుగుతోంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయంతో రఘునందన్ రావు బీజేపీ హైకమాండ్ దృష్టిలో పడ్డారు. తాజాగా మెదక్ నుంచి రఘునందన్ రావు ఎంపీగా గెలుపొందారు. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ నాయకత్వం ఆయన పేరును కూడా పరిశీలించే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రధానంగా బీజేపీ అధ్యక్ష రేసులో ఈటెల రాజేందర్, డీకే అరుణ నిలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని కాషాయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ ఇద్దరు నేతలు గతంలో రాష్ట్ర మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉండటం, కేంద్ర మంత్రివర్గంలో ఈ నేతలకు స్థానం దక్కకపోవడంతో ఇద్దరు నేతల్లో ఒకరికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయని బలంగా వినిపిస్తోంది. మరి కొత్త అధ్యక్షులుగా డీకే అరుణ కాబోతున్నారా, ఈటెల రాజేందర్ అవుతారా వేచి చూడాల్సిందే.